ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. రామా, ఊర్లో వాళ్ళకి డబ్బు తిరిగి కడతానన్నావు. వాళ్ళు అంబులెన్స్ కి అడ్డుపడ్డారని అలా చెప్పావా? నిజం కాకపోతే నాన్న మీద ఒట్టే వెనుక దాద్య. అంత డబ్బు ఎలా తీసుకురాగలవు? ప్రతి సమస్యకి ఒక పరిష్కారం ఉంటుంది కదా బావా. అంటే నువ్వు తిరిగి కడతాను అన్నది వందలు వేలు కాదు, కోట్లు. అక్షరాల 5 కోట్లు. ఎంత అయినా కాని నాన్న తిరిగి రావాలని కోరుకోవాల్సిన వాళ్ళంతా ఆయనని మర్చిపోయి మా డబ్బులు తిరిగి వస్తే చాలు అని మాట్లాడారు కదా. అక్కడే నా మనసు విరిగిపోయింది. ఏం చేసైనా డబ్బులు తెచ్చి ఇవ్వాలి అనుకున్నాను. కానీ ఎక్కడి నుంచి తెస్తావు రామా? నువ్వు అలా పీక మీద కత్తి పెట్టి అడిగినట్టు అడిగితే నేనేం చెప్పలేను ఆద్య. కానీ ఎలాగైనా తెస్తాను. నీది అమాయకత్వమో మొండితనమో అర్థం కావడం లేదు. ఇది సంకల్పం. నా సంకల్పమే నాకు డబ్బు దొరికేలా చేస్తుంది. ఇదంతా నా వల్లే జరిగింది. నేను జాగ్రత్తగా ఉండాల్సిందే. బ్యాంక్ నుంచి తీసుకొస్తున్న డబ్బు ఎలా మారిపోయిందో నాకు అస్సలు అర్థం కావట్లేదు. శ్రీను, నువ్వు వచ్చే దారిలో ఎగ్జాక్ట్ గా ఏం జరిగిందో ఒకసారి గుర్తు తెచ్చుకో. దారిలో ఒక ప్రెగ్నెంట్ లేడీ రోడ్డు మీద కళ్ళు తిరిగి పడిపోతే వెళ్ళి ఆవిడ్ని లేపి పక్కన కూర్చోబెట్టొచ్చాను. బావా, ఆవిడతో ఎంతసేపు మాట్లాడుంటావు? ఒక 2 మినిట్స్. 2 నిమిషాలంటే ఆ 2 నిమిషాల్లోనే ఏదో జరుగుంటుంది బావా. ఎవరో ప్లాన్ చేశారనిపిస్తోంది. నాకు అదే అనుమానం వస్తుంది. ఆ డబ్బు కొట్టేసిన వాళ్ళెవరైనా సరే వాళ్ళని వదలను. వదలకూడదు. అంతకన్నా ముందు మనం ఈ ప్రాబ్లం నుంచి బయటపడాలి. మీరేం కంగారు పడకండి. నాన్న మీద పడ్డ నిందని నేను చెరిపేస్తాను. నా గురించి మీరు భయపడకండి. పరువు కానీ ప్రాణం కానీ పోయే పని నేనేం చెయ్యను. అమ్మ నాన్న జాగ్రత్త బావా. రామా, రామా, ఈ టైంలో ఎక్కడికి వెళ్తున్నావు? తెల్లారేలోపు డబ్బులు ఇవ్వాలి కదా ఆద్య. వస్తాను. రామా, రామా, రామా.